వెల్కమ్ టు రాజనీతి. కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీని ఖాళీ చేయిస్తానని విజయవాడ ఎంపీ కేశినేని నాని ఈ నెల 10వ తారీఖున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశాక ఆయన బయటకు వచ్చి మీడియా వాళ్ళతో మాట్లాడుతూ చెప్పారు. తన రాజీనామాను లోక్సభ స్పీకర్ ఆమోదించాక లాంఛనంగా వైసీపీలో చేరతానని కూడా చెప్పారు. చంద్రబాబు నాయుడు తప్పుడు హామీలతో ప్రజలను మోసం చేశాడని కూడా చంద్రబాబును విమర్శించారు. విమర్శించడంతో పాటుగా 60% తెలుగుదేశం నాయకులు తెలుగుదేశాన్ని వీడి తనతో పాటు వైసీపీలో చేరతారని చెప్పారు. బహుశా నాయకులంతా ఆయన వెనకాలే క్యూ కడతారని అనుకుని ఉంటాడు. జిల్లా సంగతి పక్కన పెడితే కనీసం ఆయన పార్లమెంటు పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ద్వితీయ శ్రేణి నాయకులు కూడా ఆయన వెంట నడవలేదు. ముందు నుంచి నాని పెడపోకళ్ళ పోతూ పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ అధినేతను కించపరిచినప్పుడు కూడా ఆయనకు మద్దతుగా నిలిచిన కొంతమంది కార్యకర్తలు కూడా ఆయన వెంట వెళ్ళలేదు. వీళ్ళంతా ఆ రోజుల్లో నానికి మద్దతుగా మాట్లాడేవాళ్ళు. కొంతమంది ఎలా మాట్లాడేవాళ్ళు అంటే, నాని మాట తీరు అలాగే ఉంటుంది కానీ ఆయనకు పార్టీ అన్నా చంద్రబాబు నాయుడు గారన్నా చాలా గౌరవం ఉంది అన్నట్టుగా వెనకేసుకొని వచ్చేవాళ్ళు, అదే చెప్తూ ఉండేవాళ్ళు. కానీ వీళ్ళకి ప్రైవేట్ టాక్స్లో నాని గారు పార్టీ అధినేతని ఇతర నాయకులను దూషించే విషయం వీళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు. తెలిస్తే వీళ్ళు మద్దతు ఇచ్చేవాళ్ళు కాదు. బహుశా అలాంటి వాళ్ళని చూసుకున్నా ఏమో కానీ నాని గారు తెలుగుదేశం పార్టీని ఖాళీ చేస్తానని చెప్పారు. కానీ ఆయన ఊహించినట్టు జరగలేదు. జగ్గైపేట, నందిగామ, మైలవరం అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు విజయవాడ నగర పరిధిలోని 3 నియోజకవర్గాల్లో నాయకులు ఎవరూ కూడా నాని వెంట నడవడానికి సిద్ధపడలేదు. ఒక్క తిరువూరు నియోజకవర్గంలో మాత్రం వరుసగా 4 సార్లు ఓడిపోయిన నల్లగట్ల స్వామిదాసు నాని వెంట నడిచారు. అక్కడ తెలుగుదేశం టికెట్ కోసం చావల దేవదత్ పోటీ పడుతుండటం వల్ల ఇన్నిసార్లు ఓడిపోయిన స్వామిదాస్కి అవకాశం దొరకదని డిసైడ్ అయిపోయి నాని వెంట నడిచాడు. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే రక్షణ నిధిని కాదని స్వామిదాస్ని అక్కడ ఇన్ఛార్జిగా నియమించారు. టీడీపీలో నానికి మద్దతుగా నోరెత్తిన కొన్ని గళాలు ఇప్పుడు మోగబోయాయి. నాని తెలుగుదేశంలో ఉన్నప్పుడు వైష్ణవాలయంలాగా కళకళలాడిన విజయవాడలోని ఆయన కార్యాలయం ఇప్పుడు శివాలయంలాగా మారిపోయింది. జనం లేక వెలవెలబోతోంది. నాని, జగన్ కలిసి కృష్ణా జిల్లాలో టీడీపీని ఖాళీ చేయించాలనుకుంటే అందుకు పూర్తి విరుద్ధంగా ఇప్పుడు ఆ జిల్లాలో వైసీపీ ఖాళీ అవుతోంది. ఒక ఎంపీ, 4 ఎమ్మెల్యేలు, ఒక ఇన్ఛార్జిగా పనిచేసిన నాయకుడు వైసీపీ నుంచి బయటపడుతున్నారు. రాజకీయంగా కీలకమైన ఈ జిల్లాలో 4 ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఎన్నికలకు ముందే పార్టీ మారటం, అదే అధికార పార్టీ నుంచి బయటకు వెళ్ళటం అంటే ఆ పార్టీ పుట్టి మునుగుతుందనటానికి సూచనగా భావించాలి. బందరు ఎంపీ బాలశౌరి వైసీపీని వీడి జనసేనలో చేరుతున్నారు. ఆయన ఇప్పటికే చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని కలిశారు. జగన్ ఒకప్పుడు ఎంతో సన్నిహితంగా జగన్తో మెలిగారు ఈయన బాలశౌరి. ఈయన జగన్ వైఖరి మీద తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. వెన్నెముక ఉన్న నేతలు, ఆత్మగౌరవం ఉన్న నేతలు జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేయలేరని ఆయన బహిరంగంగానే చెప్తున్నారు. పెనంలూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పార్థసారథి తెలుగుదేశం అధినేత చంద్రబాబుని, లోకేష్ని ఇప్పటికే కలిశారు. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరడానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి కూడా బేషరతుగా తెలుగుదేశం పార్టీలో చేరతానని ప్రకటించారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కూడా తెలుగుదేశం నాయకత్వంతో టచ్లో ఉన్నారు. ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయిస్తారనే విషయంలో స్పష్టత రాలేదు. బెజవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు వైసీపీ టికెట్ నిరాకరించింది. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న బొప్పన భావకుమార్ కూడా ఆయన తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. ఆయన ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నియోజకవర్గంలో కాలు పెట్టి 2 నెలలు అయింది. ఆయన ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో పార్టీ శ్రేణులకు ఎవరికి తెలియదు. ఆయన తీరు మీద జగన్మోహన్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. మరోవైపు గన్నవరం తెలుగుదేశం ఇన్ఛార్జి యార్లగడ్డ వెంకటరావు మాత్రం గ్రామాలను చుట్టేస్తున్నారు, ఉత్సాహంగా పనిచేస్తున్నారు. కేశినేని నాని జిల్లాలో తెలుగుదేశాన్ని ఖాళీ చేయిస్తానని అహంకారపూరితంగా సవాల్ చేస్తే ఇప్పుడు వైసీపీ ఖాళీ అయిపోతుంది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి అసెంబ్లీ సాక్షిగా తెలుగుదేశాన్ని ఫినిష్ చేస్తానని సవాల్ చేసిన 4 రోజులకు ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన విషయాన్ని, తెలంగాణలో కాంగ్రెస్ని ఫినిష్ చేస్తానని కేసీఆర్ సవాల్ చేసి ఓడిపోయి కుదేలైన విషయాన్ని ఈ సందర్భంగా తెలుగుదేశం కార్యకర్తలు గుర్తు చేసుకుంటున్నారు. Like, share and subscribe to Rajaniti channel.